శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనసు పెట్టి శ్రద్ధగా ఈ సందేశం వినిబిడ్డ, ఇది పూర్తయ్యేలోపు ఒక మంచి తీపి కబురు వింటావని మన బాబాగారు అయితే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నేను నీకు ప్రతిరోజు చెప్తూ ఉన్నాను కదా, నీకు అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని, నీ జీవితం మారిపోతుందని, నీ ఆశలు కూడా నెరవేరుస్తానని. ఇదిగో ఇప్పుడు ఆ సమయం వచ్చేసిందమ్మా. నీ జీవితానికి కావలసిన మంచిదాన్ని నేను ఏర్పాటు చేసేసాను. ఇన్ని రోజులు నీ ప్రయత్నం ఇక ఫలించబోతుంది. ఈరోజు మంచి వార్త విని శుభకరమైన దినాన్ని అద్భుతంగా గడుపు. నన్ను అన్నీ కూడా నీకు శుభకరంగానే జరుగుతాయి. నువ్వు తలపెట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవుతాయి బిడ్డ. నువ్వు వాటి గురించి ఆందోళన చెందవద్దు. నువ్వు కోరినవన్నీ జరుగుతాయమ్మా. ఈరోజు ముగిసేలోపే నువ్వు నీ మనసులో నాకు ధన్యవాదాలు బాబాని చెప్తావు. కాబట్టి వెంటనే నీ సాయి తండ్రి చెప్పేది విను. నిర్లక్ష్యం చేయవద్దు. ఇప్పుడు కూడా నువ్వు నన్నే ప్రార్థిస్తూ ప్రతిక్షణం నన్నే తలుచుకుంటూ ఉన్నావు కదా. నీ ప్రతి సమస్య, కోరిక అన్నీ కూడా నా కళ్ళల్లో చూస్తూ చెప్తూ ఉన్నావు. అవన్నీ కూడా నేను వింటూనే ఉన్నానమ్మా. మరి ఎందుకు బాబా అని అడుగుతున్నావు కదా. ఎందుకు బాబా మౌనంగా ఉన్నామని అడుగుతున్నావు కదా. నేను మౌనంగా కూర్చోలేను తల్లి. నీకు కావాల్సినవి, నువ్వు కోరినవి, నీకైన పనులు నేను చేస్తున్నాను. కాకపోతే అదే నీకు కనిపించడం లేదంతే. నా పనులు నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఆ పనులు నీకు గుర్తించకపోయినా సరే నేను నా పని నేను చేస్తూనే ఉన్నానబ్బా. కొద్దిగా ఓపిగ్గా ఉండు. అన్నీ నేను మారుస్తానుగా. నా ఆజ్ఞలనేది ఏది జరగదని తెలుసుకో. ఇది ఆశ్చర్యం, అంటే ఇది సత్యం బిడ్డ. ఎప్పుడు నీకు ఒక విషయం అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా నీకు ఈ విషయం అర్థమవుతుంది. అది ఎప్పుడు తెలుసా? నువ్వు కోరింది నీ చేతిలో పెట్టినప్పుడే నా లీళ్ళన్నీ కూడా నీకు అర్థమవుతాయి తల్లి. ఆ క్షణం నువ్వు కొండంత ఆనందంతో నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు బాబాని చెప్పుకుంటావు. ఆ రోజు అది త్వరలోనే రానుంది తల్లి. నీ కంటికి కనిపించకుండా నీ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా నేను విడిపిస్తూనే ఉన్నాను. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా తీర్చబోతున్నానమ్మా. నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను తల్లి. నీ మనసులో ఏదైనా సరే ఒక ప్రశ్న మొదలైతే దాన్ని పరిష్కరించే చేసే పని నేను చూడగలుగుతున్నాను. కానీ వాటిని నేనే చేశానని మాత్రం నువ్వు గుర్తించడం లేదు. అది కూడా గుర్తించాలని చేస్తాను బిడ్డ. నేను తప్పకుండా పట్టించుకుంటాను. నీకు వచ్చినటువంటి కష్టాలని తొలగిస్తాను. నీకు నా సమాధానాలు, సందేశాలు పంపిస్తూనే ఉన్నాను తల్లి. నువ్వు వాటిని చూసే పరిస్థితులు లేవు. కానీ దిగులు పడకమ్మా. నేను ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటాను. నీకు కనిపించకపోయినా సరే నీ పని లేదు అంటే నీ పని నేను జరిపిస్తానమ్మా. నువ్వు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నావు కదా, తప్పకుండా అందిస్తాను. సంతోషమైన తల్లి, నీకు ఒక విషయం చెప్తాను విను తల్లి. మనసు ఎదురు చూసే మంచి వార్తను నీకు చేరవేయబోతున్నానమ్మా. సంతోషంగా ఉండు. ఆ వార్త విన్నాక నీ మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుంది. ఇక నుంచి అన్నీ మారుతాయి. నీ జీవితంలో ప్రతి ఒక్కటి మారుతాయి. ఇక నీ కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి తల్లి. నేను చెప్తున్నాను కదా, నమ్మకంతో ఉండు. అన్నీ నేను చెప్పినట్లుగానే జరుగుతుంది. ధైర్యంగా ఉండు. మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అంటున్నారండి. అయితే కొన్ని రోజులకి మనకున్నటువంటి కష్టాల వల్ల కావచ్చు, సమస్యల వల్ల కావచ్చు, మనకున్నటువంటి ధైర్యం క్రమేపీ క్షీణిస్తూ వస్తుంది. మనం చేసే తప్పు ఏంటంటే, బాబాగారి మాటలను కొద్ది రోజులు మాత్రమే గుర్తుపెట్టుకుని మన కష్టాలకి, సమస్యలకి లోబడిపోవడం. ఎవరైతే వాటిని అధిగమిస్తారో, బాబాగారు మాటల్ని మనసులో పెట్టుకుని ఉంటారో, వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు. ఎప్పుడు కూడా మన బాబాగారి మాటలు మన మనసులో మెదులుతూ ఉంటే ఎలాంటి కష్టాలు, ఎలాంటి ఆపదలు కూడా దరిచేరవు తల్లి. ఎందుకంటే అవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఎందుకంటే సర్వ జగత్తును పరిపాలించేది మన సాయినాథుడు. మనకు అండగా ఉండగా ఎంత కష్టమైనా సరే మనకు ఒక లెక్క. చిటికిలో దాని నుంచి తప్పించుకోవచ్చు. ఎప్పుడు కూడా సమస్యను శాశ్వతం కాదమ్మా. మనం భయపడుతూ ఉంటాము.
భయపడడం వల్ల మనకి ధైర్యం ముందుకు నడవాలి. బాబాగారు ఇచ్చినటువంటి ధైర్యాన్ని మన మనసులో నింపుకొని ఎప్పుడు కూడా బాబాగారి నామస్మరణ చేస్తూ మొదలుపెట్టిన పని బాబాగారికి విన్నవించుకుంటే ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మిగతాదంతా కూడా నీ తండ్రిని చూసుకుంటాను తల్లి. నా చుట్టూ ఒక రక్షణ కవచంలాగా నీ నుంచి నిలబడుతూ ఉంటాను తల్లి. నీ అంటే ఏ సమస్య కూడా దగ్గర రాదు, ఏ కష్టం కూడా దగ్గర రాదు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకు అందించిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.